Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికీ సుపరిచితులు రమణ దీక్షితులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. అయితే గురుగారు, ప్రతి భక్తుడు కూడా తిరుపతిని దర్శించాలి అనుకుంటారు, వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు తీరాలి అనుకుంటారు. అయితే తిరుమల దర్శించే విధి విధానాలలో స్వామివారిని ఎలాగో ఖచ్చితంగా దర్శిస్తాం, దాంతో పాటుగా ఖచ్చితంగా చేయవలసిన ఒక 2-3 పనులను ఏమైనా ఉంటాయంటారా? స్వామివారు భక్తికి తప్ప దేనికి లొంగడం. పరిపూర్ణమైన భక్తితో విశ్వాసంతో స్వామివారిని దర్శనం చేసుకోవాలి. నాకు అధికారం ఉంది, నేను డబ్బులు ఖర్చు పెట్టగలను, పెద్ద టికెట్లు కొనుక్కోగలను, స్వామివారి దగ్గర అరగంట నిలబడగలను, 1 గంట నిలబడగలను, నాకు అధికారులంతా నాకు ఊడిగం చేస్తారు, సేవలు చేస్తారు అనే ఒక భావంతో వెళితే స్వామివారి దగ్గర స్వామివారి అనుగ్రహం దొరకదు. సామాన్య భక్తుడు కూడా మిగతా అన్నిటినీ మర్చిపోయి స్వామివారిని ఒక్క క్షణం చూస్తే చాలు అని ఆ క్యూ లైన్లో హింసలన్నీ పడుతూ నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా, ఈ కొద్దిగా కూడబెట్టుకున్న డబ్బులతో బస్సు టికెట్లు కొనుక్కొని వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటాడు చూడండి. అటువంటి భక్తుడికే స్వామివారి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. ఈ అధికారాన్ని ప్రదర్శించడం కోసం వచ్చి దర్శనం చేసుకునే భక్తులకి స్వామివారు ఎప్పటికీ దూరంగానే ఉంటారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం చూడడానికి మాత్రం వాళ్ళకి ఏమీ లేనట్టు కనిపిస్తూ ఉంటుంది, అంతేనంటారా? అవును, అది మనం డబ్బులతో కొలిస్తే, ఆనందంతో కొలిస్తే వాళ్ళే ఎక్కువ ఆనందం ఉంటుంది, అనుగ్రహంతో కొలిస్తే వాళ్ళకే అనుగ్రహం ఎక్కువ. అయితే విష్ణు సహస్రనామాలు 1008 ఉన్నాయి, 1000 నామాలు. అయితే ఇన్ని నామాలు ఉండగా మనం ఆలయం లోపలికి ప్రవేశించగానే గోవింద గోవింద అంటాం. అంటే ఈ గోవింద అని ఎందుకంటాం? దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉంది అంటారా? గోవింద అనే పేరు సంస్కృతంలో వేదాన్ని పరిరక్షించే భగవంతుడు అని పేరమ్మ. గోవింద, గో అంటే వేదం, గోవింద అంటే వేదాలను పరిరక్షించిన దేవుడు. సాంప్రదాయాలను, శాస్త్రాలను, వేదాలను రక్షిస్తాడు కాబట్టి ఆయనకు గోవిందుడు అని పేరు. అయితే వెరీ రీసెంట్గా గోవింద కోటి అని చెప్పేసి, అంటే ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో దానికోసం ప్రత్యేకంగా చెప్పారు. అంటే ఈ గోవింద కోటి 25 సంవత్సరాల వయసు ఉన్న లోపు వాళ్ళు రాస్తే కుటుంబం మొత్తానికి ఫ్రీ దర్శనం అని. ఇలాంటి ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారని అనుకోవాలి. యువతలో భక్తిని స్వామివారి ప్రేరణ ఉండొచ్చు. అది కూడా అంటే యువతలో స్వామివారి మీద భక్తిని పెంపొందింపజేయడానికి, మన హిందూ సాంప్రదాయాలు, మన హిందూ వైదిక పద్ధతులు, వీటన్నిటి మీద ఒక అవగాహన రావడం కోసం చేసిన ఒక ప్రయత్నం. అది స్వామివారి యొక్క అనుజ్ఞ వల్లే జరిగిందని నేను అనుకుంటాను. అయితే గురువుగారు, ఇంకొక ప్రశ్న. అంటే ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఎక్కువగా నమ్మేది ద్వారకా తిరుమల. అయితే ఇక్కడ తిరుమల క్షేత్రంలో కనుక మనం మొక్కుకున్న వాళ్ళు కుదరని పక్షంలో ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతిలో కూడా మొక్కులు తీర్చుకుంటే పర్వాలేదు, కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు మాత్రం పెద్ద తిరుపతిలో తీర్చకూడదు. నా చిన్నప్పటి నుంచి వింటున్నాను ఇది. అంటే నిజంగా చిన్న తిరుపతిలో చేసుకున్న మొక్కులు పెద్ద తిరుపతిలో తీర్చకూడదు. ఒకవేళ తీరిస్తే ఆ స్వామికి తీర్చకూడదు. తీరిస్తే కనుక ఆ స్వామికి కోపం ఎక్కువ, చిన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి. అదే పెద్ద తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే ఏముండదు, ఆయనకి ఇక్కడైనా తీర్చుకోవచ్చు అని నా చిన్నప్పటి నుంచి విన్నాను నేను. అమ్మా, భగవంతుడు సర్వాంతర్యామి, ఎక్కడున్నా కూడా. ఇప్పుడు ద్వారకా తిరుమలలో కానీ తిరుమలలో కానీ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారమే స్వామివారికి ఆరాధన జరుగుతుంది. అక్కడ ఉన్నవారు కూడా వైఖానసులే, వైఖానస మహర్షి చెప్పిన శాస్త్రమే జరుగుతుంది. కాబట్టి మేము స్వామివారిని అక్కడ ఒక స్వామిగా, ఇక్కడ స్వామిగా చూడము. ఎక్కడున్న భగవంతుడే. నాకు ఏ గుడికి వెళ్ళినా మన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. అది వినాయకుడి గుడి కావచ్చు, అమ్మవారి గుడి కావచ్చు, ఇంకొక గుడి కావచ్చు, శివాలయం కావచ్చు, నాకు స్వామివారే కనిపిస్తారు. కనిపించేది భగవంతుడే కదా. మనం వేరే పేర్లు పెట్టుకున్నామే కానీ ఆయా క్షేత్రాల్లో ఆయా రాజులు, మహారాజులు, చక్రవర్తులు, మహర్షులు, దేవతలు ఎవరో అక్కడక్కడ దేవాలయాలను ప్రతిష్ఠించారు. దేవాలయాలు ఎప్పుడూ కూడా నగరాల మధ్యలో ప్రతిష్ఠిస్తారు, నదీ తీరాల్లో ప్రతిష్ఠిస్తారు, సముద్ర తీరాల్లో ప్రతిష్ఠిస్తారు, పర్వతాల మీద ప్రతిష్ఠిస్తారు. దానికి ఆగమ శాస్త్రం ఉంది ఎక్కడెక్కడ ప్రతిష్ఠించాలని. ఆ శాస్త్ర ప్రకారంగా అక్కడక్కడ ప్రతిష్ఠ చేసి ఉంటారు. ఆవాహనాది క్రియలన్నీ కూడా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారమే జరుగుతుంది. ఎక్కడైనా కూడా మహావిష్ణువునే ఆవాహన చేస్తారు చతుర్నామాలతో. కాబట్టి ఎక్కడున్న భగవంతుడే.
భగవంతుడే. కాకపోతే వేరే కారణాల వల్ల కానీ, లేకపోతే స్వయం వ్యక్త స్వరూపాల వల్ల కానీ, లేకపోతే ఇక్కడ భారద్వాజ మహర్షి ప్రతిష్ఠ చేశారంటారు. అలా ఒక్కొక్క చోట ఆ ప్రతిష్ఠ చేసిన ముహూర్తము, ప్రతిష్ఠ చేసిన ఆచార్యుల యొక్క యోగ బలం, తపోబలం, వీటి వల్ల ఆ ప్రతిష్ఠ చేసిన భగవంతుడికి శక్తి ఇస్తారు. కాబట్టి దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది అక్కడ. అందువల్ల ఎక్కడైనా కూడా, ఏ దేవాలయమైనా కూడా భగవంతుడు భగవంతుడే. ఆయన సర్వాంతర్యామి, సర్వదేవతా సార్వభౌముడు, సర్వజ్ఞుడు, సర్వశేషి, సర్వవ్యాపి జనార్దనుడు. కాబట్టి దేవాలయాల్లో మనం భగవంతుణ్ణి ఈ గుడి దేవుడు, ఆ గుడి దేవుడు అని మనం చూడడం అజ్ఞానం అది. ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు భగవంతుడే. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి స్వామి సన్నిధిలో ఉంటూ ఉన్నారు కదా గురువుగారు మీరు. అంటే చాలామందికి తిరుమల క్షేత్రానికి రావడం కుదరకపోవచ్చు, అందరికీ దక్కుతుంది అని లేదు కదా. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ కోరికలు తీరడానికి చక్కటి రెమెడీలు, మన సుమన్ టీవీ వ్యూవర్స్ ఎక్కువగా ఇష్టపడేది చక్కటి రెమెడీలు చెప్తే వాళ్ళు చక్కగా ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి ఒక రెమెడీ చెప్పమంటే, ఆగమ శాస్త్రం ఇంత తెలిసిన మీరు ఖచ్చితంగా ఎంతో బాగుంటుంది గురువుగారు. భగవంతుడిని మనం ఎక్కడ పిలిస్తే అక్కడ వస్తారమ్మా. మనం ఆయన దేవాలయంలో అని చెప్పారు కదా, నేను భ్రమ ఏర్పరిచానంటాడు. అది భ్రమే. ఇప్పుడున్న దేవాలయమే భ్రమే. భౌతికమైనవన్నీ కూడా అశాశ్వతమే కదా. మనం కంటితో ఏది చూడగలమో, చేత్తో ఏది తాగగలమో ఇవన్నీ అశాశ్వతమే. కాకపోతే చీమ అనేది ఒక రోజులో చచ్చిపోతుంది, తాబేలు అనేది 300 సంవత్సరాలు ఉంటుంది, కొయ్య కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, ఇనుము కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది, కాంక్రీట్ ఇంకొన్ని 100 సంవత్సరాలు ఉంటాయి. అన్నీ నాశనం అయిపోయేవి. ఏది శాశ్వతం కాదు. భగవంతుడు అనేవాడు శాశ్వతం. మన ఈ మానవ జన్మ కూడా, మన ఈ దేహము, ఈ పేరు, ఈ ఉద్యోగము, ఈ ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మనకున్న ఇష్టాలు అవన్నీ కూడా శాశ్వతం. అవన్నీ కూడా వెళ్ళిపోయేవి. కాబట్టి ఆత్మ ఒకటి శాశ్వతం. మనం ఆ ఆత్మార్థంగా భగవంతుడిని ఎప్పుడు మనం తలుచుకుంటామో ఆ భగవంతుడు మన ఎదురుగా వచ్చి నిలబడతాడు. తప్పకుండా కూర్చోమంటే కూర్చుంటాడు. మనం ఏం చెప్పినా వింటాడు. మనం చెప్పిన దానికి బదులు చెప్తారు. స్వామివారితో మాట్లాడచ్చు. ఎక్కడున్నా మాట్లాడచ్చు. షాణ్మాసాత్ వెంకటేశ భాషణం భవతి. స్వామివారితో మనం మాట్లాడవచ్చు. నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. స్వామి పిలిస్తే వస్తాడు అనేది నమ్మకం ఉంటే నువ్వు పిలిస్తే వస్తారు. స్వామి ఎక్కడున్నా వస్తారు. నువ్వు ఎక్కడున్నా వస్తాడు, ఆయన ఎక్కడున్నా వస్తారు. అది ఎక్కడున్నా సరే అయిపోతుంది. ఎక్కడున్నా వస్తారు. కొన్ని సమయాల్లో అరూపంగా నేరుగా మన మనసుతో కాంటాక్ట్ అవుతారు. మనం అడిగిన ప్రశ్నలకు మనకు మనసులోనే సమాధానాలు చెప్తాయి, బుద్ధికి వస్తుంది. ఒక్కొక్కసారి స్వరూపంగా వస్తారు, వేరే రూపాలతో వస్తారు. అవన్నీ చాలా అనుభవాలు కొండ మీద జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మనసులో ఏదైనా అనుకున్నప్పుడు దానికి సమాధానం కూడా ఆయనే వచ్చి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మందికి అలా దర్శనం ఇస్తూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అదో ఇక్కడ వెళ్తున్నారు అంటారు, అదో అక్కడ వెళ్తున్నారు అంటే వేరే వాళ్ళు చూస్తే కనపడరు. అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్వామి ఆయనకు దేశకాల వర్తమానాలన్నీ ఆయన కట్టుబాటు చేయలేవు. ఆయన ఎక్కడికైనా రాగలడు, గతంలోకి వెళ్ళగలడు, భవిష్యత్తులో ఉంటారు. కాలానికి అతీతుడు, దేశానికి అతీతుడు, వర్తమానాలకు అతీతుడు ఆయన. మనం అశాశ్వతం. కాబట్టి ఎక్కడ ఉండి స్వామివారిని మనసారా తలుచుకొని కళ్ళు మూసుకుంటే వచ్చి నిలబడతారు స్వామి, నేనున్నానంటే. చాలా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. మీతో ఇన్ని విషయాలు ఇంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం, మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు. ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు. స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. కోటి ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. చూసారు కదండి, నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రమణ్ దీక్షితులు గురువు గారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము. చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా. ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.